హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 80,000 మార్క్ క్రాస్ అయ్యి ఆల్ టైమ్ హైస్కి దగ్గరగా వచ్చింది. ఫైనల్గా ఈరోజు 520 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,116 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 161 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,328 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు స్టార్ ఆఫ్ ద ఇండెక్స్ అంటే ఐటీ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. మోర్ దెన్ 4% అయితే గెయిన్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ వచ్చి 0.4% అండ్ మిడ్ క్యాప్ వచ్చి 1.1% గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ ఎఫ్ఐ అండ్ ఏడెడ్ చూస్తే ఎఫ్ఐఎస్ 1,290 crores బై చేస్తే డిఐఎస్ 885 crores వరకు సెల్ చేశారు. మన గోల్డ్ రేట్ అయితే డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 1 lakh దగ్గరకు చేరుకుంది 10 grams గోల్డ్. నిన్న ట్రంప్ గారు పవల్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని, ఆయన టెర్మినేట్ చేసి అండ్ ఫైర్ చేసే ఉద్దేశమే లేనట్టుగా చెప్తున్నారు. ఇది లో ఇంట్రెస్ట్ రేట్ ఉండే టైము. ఈ టైంలో తన ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకోకపోవడంతో ఈ విధంగా కామెంట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఎయిథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వీక్ April 28న ఎయిథర్ ఎనర్జీ యొక్క ఐపీఓ అయితే ఓపెన్ అవుతుంది. అప్పర్ బ్యాండ్ వచ్చి 321 అండ్ లోయర్ బ్యాండ్ వచ్చి 324లో ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. టోటల్గా 2,626 crores అయితే ఈ ఐపీఓ ద్వారా రైజ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హార్లీ డేవిడ్సన్ బైక్ మీద 0 టారిఫ్ కన్సిడర్ చేస్తున్నట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అండ్ మోర్ దెన్ 750cc ఉన్న బైక్స్ మీద సపరేట్ ఇంపోర్ట్ డ్యూటీస్ అప్లై అవుతాయి అన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో మన ఇండియాలో ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ లైక్ హెచ్ఆర్ మోటార్ దగ్గర నుంచి డిఫరెంట్ బైక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ రేంజ్ సీసీలో. అండ్ సుజుకి దగ్గర నుంచి కూడా ఈ విధమైన బైక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్ మనం నెగిటివ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ అన్నిటికీ ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసింది. ఆల్ బ్యాంక్స్ యొక్క డొమైన్స్ bank.inగా October 31st, 2020లో చేంజ్ చేసుకోమన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇలా చేంజ్ చేయడం వల్ల మన బ్యాంక్స్ మీద జరిగే సైబర్ అటాక్స్ కానీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కానీ ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అండ్ కస్టమర్స్లో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ బేస్డ్ డ్రింక్స్ అండ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. పీడబ్ల్యూడీ రాజస్థాన్ దగ్గర నుంచి ఈపీసీ మోడల్లో ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి 239 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీపీసీ దగ్గర నుంచి 378 megawatts ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో టోటల్గా 1,544 megawatts ఆర్డర్ విన్ అయినట్టుగా ఎన్టీపీసీ దగ్గర నుంచి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎల్పెక్స్ సోలార్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి 380 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. డాస్టినిప్ ట్యాబ్లెట్స్కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆప్టిమస్ గురించి మాట్లాడుకోవాలి. తైవాన్ బేస్డ్ కంపెనీ అయిన అవెక్స్ టెక్నాలజీస్తో కలిపి 4 న్యూ డ్రోన్స్ని డిఫెన్స్ సెక్టార్ కోసం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఉపయోగించి మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ డ్రోన్స్ అన్నీ కూడా మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారమే మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలి. ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఇన్ ఒడిస్సా, హైదరాబాద్ అండ్ ఢిల్లీలో వేరియస్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడానికి టోటల్గా 64 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.